నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్రంలో నితీష్ కుమార్ చేస్తున్న రాజకీయాలతోనైతే మరి చంద్రబాబు నాయుడు గారికి మరింత పవర్ పెరుగుతుందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నితీష్ కుమార్ గారు ఏం చేశారు ఏంటనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పవర్ ఇంకా రోజు రోజుకి పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అది దానికి కారణం కూడా నితీష్ కుమార్ గారి రాజకీయ ఏవైతే చేస్తున్నారో దానివల్లే తనకి పెరుగుతుంది పవర్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అది, ఏం జరుగుతుంది అక్కడ? అంటే నితీష్ కుమార్ ఇప్పుడు కూటమిలో ఉన్నారంటే బీజేపీతో కేంద్రంలో. ఏ రోజు కూడా నితీష్ కుమార్ నమ్మడానికి వీల్లేదనేది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. గత ప్రభుత్వాల్లో అది ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే నితీష్ కుమార్కి నిలకడ ఉండదు, మాట ఇస్తాడు కానీ మాట మీద ఎప్పుడు ఆయన ఉండడు. అంటే ఎప్పుడూ కూడా అవసరం కోసం, పవర్ కోసం ఎవరితో కలవాలి, ఎట్లా హ్యాండ్ ఇవ్వాలి అనేది ఎక్కువ ఆయనకి. సో డే 1 నుంచి మనం చెప్తూ వచ్చింది ఏంటంటే బీజేపీ కావచ్చు, ఒకవేళ కాంగ్రెస్తో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడిని ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఆచితూచి తీసుకుంటారు. ప్లస్ ఒక మాటకి కట్టుబడి ఉంటారు. మాట నిలకడికి చంద్రబాబు మరో పేరైతే మాట తప్పడానికి నితీష్ కుమార్. ఇక్కడ మనం అలా చెప్పుకోవాలి. సో ఇవాళ నితీష్ కుమార్ కొత్తగా చేస్తుంది ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఎలక్షన్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే బీహార్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టాడు. ఓకే, అంటే గతంలో నుంచి వస్తుంది ఆయన ఖచ్చితంగా పార్టీ రాజకీయ పార్టీ పెడతాడు. పెట్టి ఎలాగైనా అంటే ఒక స్ట్రాటజిస్ట్గా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలుస్తాడా? ఆయన స్ట్రాటజీ చాలాసార్లు తప్పింది కదా. కొన్నిసార్లు స్ట్రాటజిస్టులైనా పల్స్ పట్టుకోవటంలో విఫలమవుతారు, ప్రజల పల్స్. ఎందుకంటే ప్రతిసారి ప్రజలు ఒకలా ఉండరు. మనకు కనిపించేది ఒకటి, అంతర్గతంగా వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. అందుకు మనకు ఉదాహరణ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు నమ్మలేదు కదా వైసీపీ వాళ్ళు ఓడిపోతామని. మనం ఖచ్చితంగా ప్రతి అనలిస్టు చెప్పాం, మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాం 145కి తక్కువ రావు అని చెప్తే కూడా వాళ్ళు నమ్మలా. 145 అంటే 164 వచ్చాయి. లాస్ట్ మినిట్లో 160 దాకా అనుకున్నాం, కానీ 164 వచ్చాయి. అంటే ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎంత గొప్ప సెఫాలజిస్ట్ కావచ్చు, ఎంత పెద్ద అనలిస్ట్ అయినా తప్పుతాడు. వాళ్ళు ఐఐటి చదివినా, ఐఐఎంలో చదివినా కూడా మనకి కావాల్సింది అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే క్షేత్రస్థాయిలో ప్రజల మనస్తత్వం ఎలా ఉంది అనేది పట్టుకోవటం చాలా కష్టం. అది ఎవరికైనా సరే అనుభవంలో కానీ రాదు. అయితే ఈసారి మనకి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అయ్యింది మనకి. అంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ కొన్నిసార్లు తప్పాయి. ప్రశాంత్ కిషోర్ని చాలామంది స్ట్రాటజిస్ట్ కింద పెట్టుకున్నారు కూడా, మనకు తెలుసు, గొప్పవాడైంది అలాగే. అయితే ప్రశాంత్ కిషోర్ వల్ల జరిగిన కొన్ని డ్యామేజ్లు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ కుల రాజకీయాలు ఎక్కువగా హైలైట్ చేసింది ప్రశాంత్ కిషోర్. అది తప్పు కదా. ఇప్పుడు కులాల గురించి మాట్లాడొద్దంటూ కులాలే తీసుకొచ్చి కుల విభజన చేసి పర్సంటేజ్ వైజ్ చూసుకుని ఈ కులం వాళ్ళ ఆ కులం వాళ్ళ అవసరమా? ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఓటు వేస్తారా వేయరా, దానివల్ల అంటే ఆ నియోజకవర్గానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో, ఇవి ఆలోచించాలి. కానీ నేను ఈ కులం, నువ్వు ఆ కులం, నేను నీకు వెయ్యను, నువ్వు ఇంకొకరికి వెయ్యకు, దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు ఏపీలో దాదాపు కుల రాజకీయాలే జరిగాయి. లాస్ట్ మనం చూస్తే అదే చెప్తున్నా, చాలా వరకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కులం అనేది 82 తర్వాత పెరిగిందండి. 82 తర్వాత ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు కుల రాజకీయాలు లేవు. అంటే ఏంటంటే రాజకీయాల గురించి కాదు, అక్కడ చాలా వరకు కులాల గురించి చాలా ప్రస్తావన జరుగుతూ ఉంటాయి. ప్రజలు కొంచెం ప్రాముఖ్యత ఇస్తారు, ఫలానా కులం ఫలానా కులం అని. అది చాలా తప్పు. కులాలకు కాదు కదా, మనిషికి ఇవ్వాలి ప్రాధాన్యత. ఎవరు ఇంత చేస్తున్నారు ప్రజలకు అనేది అది గుర్తించాలి. అది గుర్తించకుండా మా కులం ఈయన, మా కులం అతను, ఆయన మా కులం ఆమె, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయాల్లో? ఎవరైనా తప్పు. ఇప్పుడు మనం చదువుకున్నాక ఇవన్నీ కాదు కదా, ఈ అడ్డుగోడలన్నీ మనం ఛేదించుకుంటూ వెళ్ళటం కోసమే కదా. జ్ఞానం అనేది ఎందుకు వస్తుంది? చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఏం నేర్పాలి మనకి?
ఇవన్నీ కాదు, మనం మనుషులం బేసిక్గా. ఈ రోజు కూడా కులాలే రాజకీయాలను శాసిస్తున్నాయి, కులాలే మనుషుల్ని శాసిస్తున్నాయి. కరెక్ట్. అంటే అది నిజమే కదా? నిజమే. అది అక్కడి నుంచి మనం బయట పడాలి. పట్టలేదు, తప్పు మనలో ఉంది. అంటే 2024లో ఉన్నా కూడా స్టిల్ ఎంతో సైన్స్ పరంగా కూడా ఆ దేశం అంటే అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా కులాల్ని పట్టుకొని మనం ఊగుతున్నాం అంటే అది ఇక్కడ ఎవరు తప్పిదం? సిగ్గుచేటు మందే తప్పు. మన ఆలోచన విధానం మారాలి. అంటే మనలోనే మార్పు రావాలి, ప్రతి ఒక్కళ్ళలో రావాలి. పేరెంట్స్ కూడా నేర్పించకూడదు, నువ్వు ఫలానా కులం, నువ్వు ఫలానా కులం అని చెప్పటం ఎందుకు? ఇప్పుడు మాటల్లో చెప్పకూడదు. ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే అని తక్కువ తిందా? కులాలు లేవంటుంది. మీకు తెలుసో లేదో అక్కడ వీధుల పేర్లలో చివర నాయుడు, రెడ్డి ఇంకేమైనా ఉంటాయి కదా, అవన్నీ తీసేశారు వాళ్ళు. తీసేస్తే కులాలు పోతాయా? నాయకర్ అని వీధుల పేర్లు ఉంటాయి కదా, అంటే ఒక వ్యక్తి పేరు మీద ఒక వీధి అనేది ఉంటుంది. అది తీసేశాక నువ్వెవడు పేరు కట్ చేయటానికి కదా? అది కరుణానిధి చేశాడు ఆ పని. కానీ కులాలు పోయాయా? పోలేదుగా, ఇంకా రూల్ చేస్తాయి. పోనీ మీరేమైనా ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో మీ పిల్లలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారా ఈ రాజకీయ నాయకులు? మళ్ళీ అక్కడికి వచ్చేసరికి బ్రాహ్మిన్స్ అంటే ఎవరు ఉన్నత స్థాయి అని అనుకుంటారో, సమాజంలో ఉన్నత కులం అనుకుంటారో అలాంటి వాళ్ళని చేసుకుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వచ్చేసరికి, ప్రశాంత్ కిషోర్ అన్నవాడు కుల రాజకీయాలు ఎక్కువగా చేశాడు. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఒక రకంగా సమాజానికి చేటు తీసుకొస్తారు. హానికరం అని చెప్పుకోవచ్చు. హానికరమే, అదే చేటు అంటే అదే హానికరమే. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి రేపొద్దున ముఖ్యమంత్రి అయితే ఈయన ఏం విభజించి పాలిస్తాడు? కులాలు విభజించి పాలిస్తాడు. దానివల్ల ప్రజల్లో కొట్లాట్లు పెరుగుతాయి. ఇప్పుడు యాదవ్ కులం ఎలా నాశనం అయింది మనకు తెలుసు. కృష్ణుడు చివరి రోజుల్లో యదువంశం ఎట్లా నాశనమైంది, అట్లా నాశనం అయిపోతాయి. కులాల వల్ల ప్రజలు కొట్లాట్లకు దిగి వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు. అది తప్పు కదా. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నితీష్ కుమార్ ఎందుకు పక్క చూపులు చూస్తున్నాడు అంటే, ఒకటి తేజస్వి యాదవ్తో మాట్లాడుతున్నాడు, మరొక లాలూ ప్రసాద్ యాదవ్తో మాట్లాడుతున్నాడు. పైగా దానికి ఏదో ఒకటి వాళ్ళు బహానా చెప్పారనుకోండి, అది పెద్ద విషయం కాదు. కానీ జరుగుతున్నది ఏంటంటే, బీజేపీ తోటి ఎక్కువ సీట్లు బేరం ఆడుకోవటానికి రానున్న ఎన్నికల్లో అది ఒక ప్రధాన కారణం. సో దానికోసం ఇవన్నీ నడుపుతున్నాడు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ ఇలా చేయటం వల్ల బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒకవేళ నిజంగా నితీష్ కుమార్ కూటమిలోంచి వెళ్ళిపోయినా కూడా, ఎన్డీఏలోంచి ఎవరికి నష్టం లేదు. అంటే ముఖ్యంగా మోదీకి నష్టమేం లేదు, బీజేపీకి. ఎందుకంటే ఇక్కడ ప్రధాన సపోర్ట్ ఎవరు ఇస్తున్నారంటే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, తెలుగుదేశం ఇస్తుంది, తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మోదీ గారికి ఎటువంటి సమస్య ఉండదు. అందులో చంద్రబాబు నాయుడు నమ్ముకున్నవాడు ఎవడు చెడిపోడు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.